నేడు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1 గంటకు స్టేషన్ ఘన్పూర్కు చేరుకుంటారు. ఇందిరా మహిళా శక్తి బస్సుల ప్రారంభంతో పాటు స్వయం సహాయక సంఘాల స్టాల్స్ సందర్శిస్తారు. అనంతరం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. మొత్తంగా 800 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి మనం అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇచ్చారు. నాకు తెలిసి ఇంత పెద్ద మొత్తంలో వేరే నియోజకవర్గానికి నిధులు రాలేదు. దాదాపు 800 కోట్ల పైచిలకు నిధులు వచ్చాయి. దానికి మీకు అంకెలతో సహా చెప్తాను. 200 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మంజూరు వచ్చింది. 148 కోట్ల రూపాయలు దేవాదుల మెయిన్ కెనాల్ ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాపేట మెయిన్ కెనాల్ లైనింగ్ వర్క్స్ మంజూరు వచ్చింది. 46 కోట్ల రూపాయలు అండర్బెడ్ హాస్పిటల్కి వచ్చింది. 26 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వచ్చింది. ఏది ఏమైనా ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నారు. కాబట్టి వారిని గౌరవించుకోవాలని, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలని 50,000 మందితో దాదాపు పైనే ఉంటారు. నేను స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, రైతన్నలకు, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మధ్యాహ్నం 12 గంటల వరకే సభాస్థలికి చేరుకొని ముఖ్యమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికి సభ నిర్వహణకు అన్ని రకాలుగా సహకరించి సభను జయప్రదం చేయాలని చెప్పి ప్రత్యేకంగా నేను కోరుతున్నాను. సీఎం రేవంత్ జనగాం జిల్లా పర్యటన నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. ప్రతిపక్షాలు తమ నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యాయి. చెరువులను నింపడం, ఎండిన పంటలకు పరిహారం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ పనులు పూర్తి కాకపోవడం లాంటి అంశాలపై తెలంగాణ సర్కార్కు విమర్శలు గుప్పిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం పార్టీలు. ఇప్పటికే నిన్న విమర్శలు గుప్పించిన పార్టీలు ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన వేళ ఎలా నిరసనలకు దిగుతాయన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఉన్నారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈరోజు జనగాం జిల్లా శేషంగన్పూర్ నియోజకవర్గం మునిపెల్లి గ్రామంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే కాకుండా చూస్తే మొత్తం మీద 800 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేయనున్నట్టు తెలిసింది. దీంట్లో 13 శాఖలకు సంబంధించి 30 వర్క్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి నేరుగా మునిపెల్లి ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర రావడం జరుగుతుంది. అక్కడ నుంచి సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడనే ఉత్సవాలుగా ప్రారంభించడం జరుగుతుంది. అదే కాకుండా ఈ రోజు గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా ఎండాకాలం రావడంతో పాటు వాటర్ లెవెల్ అని చెప్పేసి ఇటు ప్రతిపక్ష పార్టీ వారు, ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇటు సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ వారు పెద్ద ఎత్తున కూడా ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూస్తే వరంగల్ జనగాం జిల్లాకు సంబంధించిన దేవరపురం మండలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నీరు లేదని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున కూడా రాస్తారోకో చేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముందస్తు ఎవరైతే ఉన్నారో ఇతరాంధ్ర పార్టీలకు సంబంధించిన వారందరినీ కూడా ఈ రోజు ముందస్తుగా రాత్రి తెల్లవారుజాము నుంచి అందరినీ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. ఇటు జనగాం నియోజకవర్గం అయితే, అదే కాకుండా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులను బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వారిని కూడా అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. గతంలో చూస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏదైతే 6 పథకాలు పెట్టిందో 6 పథకాలు కూడా ఏది పూర్తి స్థాయిలో చేయకపోవడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, పెండింగ్ పనులు
పూర్తి కాకపోవడంతో పాటు ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డిపై 3 పార్టీలకు సంబంధించి విమర్శలు గుప్పించడం జరుగుతుంది. గోదావరి జలాలతో రిజర్వాయర్లు చెరువులు నింపకపోవడంతో పాటు జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి సిపిఎం విమర్శిస్తుంది. ఈ క్రమంలో సీఎం పర్యటన నేపథ్యంలోని జిల్లా వ్యాప్తంగా శనివారం నాడు ఆందోళనలు కూడా నిర్వహించడం జరిగింది. ఎండిన పంటలకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ ఇటు సిపిఎం పార్టీ వారికి సంబంధించిన వారు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే క్రమంలో చూస్తే చెరువులను నింపాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే కాకుండా ఇటు పాలకుర్తి నియోజకవర్గం, దాంతోపాటు జంగం నియోజకవర్గాలకు సంబంధించి లెదర్ పార్క్, పాలకుర్తి మండలంలోని చెన్నూరు రిజర్వాయర్ పనులు పూర్తిగా జనగం జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు వంటి డిమాండ్లు కూడా బీజేపీ లేవనెత్తుంది. కాగా ఈ 3 పార్టీలకు సంబంధించిన నేపథ్యంలో సీఎం పర్యటన ఎలా కొనసాగుతుందో అని చెప్పేసి టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఇదే కాకుండా చూస్తే జనగం స్టేషన్ గన్పూర్కి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను కూడా అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హౌస్ అరెస్ట్ చేసిన అక్కడి నుంచి కూడా కొంతమందిని కూడా ఇటు రఘునాథ్పల్లి అయితే గన్పూర్, చిల్పూర్ మండలాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి హన్మకొండలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా తరలించడం జరిగింది. మరికొంతమందిని అరెస్ట్ చేసి జనగం చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా తరలించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క సభ తల ఏదైతే ఉందో దీనికి చాలా దూరం వరకు ఉండాలని చెప్పేసి అరెస్ట్ చేసిన వాళ్ళను ఇతరాంత జిల్లాలకు కూడా తరలించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.